పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ గంభీరపేట హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద బంద్ పాటించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గంభీరపేట మండల కేంద్రానికి చెందిన హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలు బంద్ పాటించాయి. ఉగ్రవాదంపై ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని సందర్భంగా వారు కోరుతూ మండలంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన రహదారిపై పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, మానవాళిపై ఉగ్రవాదుల అనాగరిక చర్యలను సహించేది లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలతో పాటు యువజన సంఘాలు, గ్రామస్తులు హాజరయ్యారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మొన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మన భారతీయులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు గంభీరావుపేట పట్టణం మొత్తం కూడా దుకాణదారులు, వాణిజ్య వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా మాతో కలిసి వచ్చి ఐకమత్యంగా అందరూ కూడా కలిసి బంద్ చేయడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా బంద్ పాటిస్తున్న వాణిజ్య వర్గాల వారికి, వ్యాపార సంస్థలకు, అదేవిధంగా ప్రతి ఒక్క దుకాణదారుకు భారతీయులుగా మనం అందరం కూడా వారిని హర్షిస్తున్నాము. వాళ్ళు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గంభీరావుపేట హిందూ సమితి తరఫున ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. భారతదేశం మీరేమో చిన్న దేశం, మాది మేము నీళ్ళు ఇస్తే కూడా బతకలేని మీరు మా మీద దాడులకు తేవబడతామంటే ఊరుకునేది లేదు. ఖబర్దార్ పాకిస్తాన్ అని చెప్పి హెచ్చరిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్తున్నాం.